జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ మనిషిని చేసుకుంటే బాగా ఉండొచ్చు అని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు, కానీ సచ్చిన వాడు బతుకున్నాడని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు అంటున్నాను మన రాఘవ. ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. మీ ఇద్దరం ప్రాణ స్నేహితులం అండి, అన్నిట్లో సమానం, ఒక పేమెంట్ లో తప్ప. మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాను. ఈ మధ్య ఒక పెద్ద సంబంధం ఒకటి చూసేవండి మేము. అబ్బాయికి ఏమో 90 సంవత్సరాలు, అమ్మాయికి ఏమో 80 సంవత్సరాలు. పెద్ద సంబంధం కదా, వృద్ధ సంబంధం అనాలి. అమెరికా నుంచి వస్తున్నాడు, ఎవరో తెలుసా? ఎవరు? మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అప్పారావు గారు. ఇక్కడ ఉన్నప్పుడు అప్పారావు అమెరికా వెళ్ళిపోయి అప్పి అని మార్చుకున్నాడు. అదిగో ఫ్లైట్ సౌండ్ వచ్చేస్తుంది. అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా. రాఘవ గంగవ్వ కాదు, రాఘవ. ఓ గుడ్ 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 గుడ్. లెట్స్ మూవ్ ద పెళ్లి చూపులు. తొందరగా వెళ్ళిపోయి పెళ్లి చూపులకి వెళ్ళిపోతాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇదే నా కూతురు అన్నాడు చెప్పడం మర్చిపోయాను. నీకు ఇవాళ పెళ్లి చూపులు. అయితే వెళ్ళి నీట్ గా రెడీ అవనా? నీట్ గా రెడీ అయినంత మాత్రాన పల్లి పట్టి కృతి సెట్ అవుద్దా? పల్లి పట్టే అవుద్ది. రండి 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 రండి. అప్పి కమ్ కమ్ కమ్. నమస్కారం. నమస్తే. ఇంతకీ మీలో అబ్బాయి? అబ్బాయి అయితే నేనండి, పెళ్లి కొడుకు అయితే ఈడండి. అది కాదండి, నాతో అమెరికా సంబంధం అని చెప్పారు కదా, చూస్తే ఆఫ్రికా సంబంధంలో ఉందేంటి? ఇంతకీ అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? మైకేల్ జాక్సన్ గారి టీం ఉంది కదా, ఆ ఆర్కెస్ట్రాలో చిడతలు వాయించేవాడండి. సరే సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అమ్మాయిని తీసుకొస్తాను. అరే రాఘవ, యు ఆర్ అరేంజింగ్ నైస్ రా. నువ్వు అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి చూపులేమో నీకు కొత్త. అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ టైం అమ్మాయిని ఏం అడుగుతావు? తనకేమైనా అఫైర్స్ ఉన్నాయేమోనని కరెంట్ అఫైర్స్ లో అడుగుతా. ఇప్పుడు మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చూస్తున్నాడు రా? ఏం లేదు, నడుము పట్టేసింది. అప్పి అప్పి, ఓ మై గాడ్, గాలి అట్లేదురా. చేసి ఆందించమంటావా? నోరు ముయ్యి. అది కాదు, ఇది శ్వాస తీసుకోవట్లేదు. శ్వాస తీసుకోవట్లేదా? అప్పి, మై గాడ్, చచ్చిపోయాడు రా. రాకెట్ రాఘవ కంటెస్టెంట్ చావు దెబ్బ కొడతాను తెలుసు కానీ డైరెక్ట్ గా చూస్తున్నాను ఇప్పుడు. నోరు ముయ్యి దరిద్రుడా. రే, ఓ పని చేద్దాం, ఒక అరగంట పెళ్లి చూపులు గడిపించేసి మా ఓడికి అమ్మాయి నచ్చలేదు అని చెప్పి ఆ తర్వాత బయటికి తీసుకెళ్లిపోతాం. ఇదిగోండి మా అమ్మాయి. ఇదేంటి ఇలా పడిపోయాడు? మీ అమ్మాయి అందం చూసి పడిపోయాడండి, అంతే. ఎలాగో అమ్మాయిని చూడగానే పడిపోయాడు కాబట్టి మనం ఒక మాట అనుకున్నాం, పెళ్లికి అబ్బాయికి ఏం పెట్టాలి? పెండం పెట్టండి. ఏం చూస్తున్నారు? అదే ఇందాక నుంచి అబ్బాయి ఏం మాట్లాడట్లేదు కదా అని. పెళ్లి చూపులకి ఇక్కడికి రాగానే అమృత గడియలు బిగినయ్యాయంట. అబ్బాయి గారి పర్సనల్ ఆస్ట్రాలజర్ ఫోన్ చేసి అమృత గడియల్లో పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఉపవాసం ఉండాలని చెప్పారు. అయితే మాట్లాడొచ్చు కదా. అదే మౌన వ్రతం కూడా చేస్తున్నాను. ఏంట్రా నువ్వు మరి నన్ను కామెడీలు చేస్తుంటావు? హలో, వదిలిపెట్టిన వాళ్ళని ఏసి పడేస్తా, చంపేస్తా వాళ్ళని. నా చేతిలోంచి ఎక్కడికి తప్పించుకోలేవు అంతే. సార్ నాకేం సంబంధం లేదండి, మొత్తం దాడి చేశాడండి. అందరం కలిసి తీసుకొచ్చావా? నన్ను ఒక నీరు. ఏంటి మీ ఏడుపులు? అరే పెళ్లి చూపులు అని చెప్పాను, నువ్వు రావాలి కదా పొద్దున్నే. అరే, ఒక కేసు ఉండడం వల్ల లేట్ అయిందిరా. ఏం కేసు? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక వృద్ధ ఫ్రెండ్ ని చంపేశారంట. వాళ్ళు అలాగే చేస్తా ఉంటారు కానీ ఇదిగో అమెరికా పెళ్లి కొడుకు ఆయనే. ఏమైందన్యా? పెళ్లి కొడుకు చక్కగా ఉన్నాడు. వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఏంట్రా అప్పి,
ఓ మై గాడ్, ఏమైంది? అబ్బాయికి అమ్మాయి నచ్చలేదటండి. అలా అంటారేంటండి? అమ్మాయి అబ్బాయి పైన బోల్డ్ ఆశలు పెట్టుకుంది. అయినా సరే అబ్బాయికి అమ్మాయి నచ్చలేదంట. పోతే పనులే, తొక్కలో సంబంధం. దారా వెళ్ళిపోతాం పదా. ఆపండ్రా, ఎక్కడికి వెళ్ళేది? శ్మశానానికి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వాడికి నేను నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం వాడు పిచ్చ పిచ్చగా నచ్చాడు. తాలికట్రా. అయ్యో, పాడి కట్టాల్సిన మనిషి అత తాడి కట్టించుకుంటుందా? వాడు కట్టకపోతే నేనే కట్టించుకుంటా. ఇష్టం లేదు లేదు అన్నారు, ఎలా కౌగిలించుకొని ఉన్నాడో చూడు. నీ మీదేంటి, ఎవడ మీదన్నా పడతాడు ఇప్పుడు వాడు తోస్తే. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ శోభన కార్యక్రమాలు ఏదో చేయిస్తే పని అయిపోద్ది. నాకు సిగ్గేసేస్తుంది నాన్న. మాకు సిగ్గేస్తుంది నువ్వు అలా చేస్తాను. ఏం చేసావు రప్పి? ఈ గంట ఎలాగో గడిచిపోతే ఇక్కడ నుంచి పారిపోవాలరా, తప్పించుకుని పారిపోవాలి మనం. వాళ్ళ దగ్గర నుంచా? కాదు నోర్మయ్, ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి. చచ్చిపోయాడు కదా, అది తెలిసిందేంటి? ఎవడన్నా తూరేడంటే ఇంకొకటి. నోర్మయ్, ఏమైందంట? ఏమైందో అదే అర్థం కావట్లేదు. ఇదేంటి ఇటు బతికొచ్చాడు? ఒకసారి నువ్వు వచ్చి ఏమైంది? అదే మాట నేను అడుగుతున్నా, నాకేమైంది? ఏమీ లేదు, జస్ట్ ఇటు ఇలాగ అన్నాడు, నువ్వు చచ్చిపోయావు. నేను చచ్చిపోవడం ఏంటి? నేను అలా మేఘాల్లో తిరిగి రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు కళ్ళు తెరిచాను, ఆవిడేమో లిప్ లాక్ చేసింది, అది చచ్చింది. చచ్చిపోయిందా? అమ్మాయి చచ్చిందా? ఒరేయ్, ఈ లిప్ లాక్ ఎంత ప్రమాదంగా ఉంటుందా? ఒకసారి పెట్టి చూడు. నోర్మయ్, అయ్యో, ఆడొచ్చి లోపు చంపేస్తున్నాడంటే పోదాం. నువ్వు అటు పారిపాడు వచ్చంటే పోలీసులకు మన మీద కంప్లైంట్ ఇస్తాడు. నువ్వు దారి చూసి పారిపో. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. సో ఇంద్రజ గారు, అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ లో జరిగిన ఈ పెళ్లి చూపులు మీకు ఎలా అనిపించింది? అప్పారావు గారు, గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ అండి. అందరూ చేస్తున్నారు, కళ్ళు అలా వెళ్ళినా గానీ మళ్ళీ మళ్ళీ మీ మీదకే వస్తుంది. ఎందుకంటే చనిపోయిన శవం లాగా ఆ క్యారెక్టర్ ని మీరు నిలబెట్టారు. సూపర్ అండి. అండ్ రాఘవ గారు, ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. ఓకే రాఘవ, గుడ్, బానే ఉంది. టోటల్ బ్యాంకింగ్ అంతా మన అప్పారావు మీద పడిన మీ వైపు నుంచి అడపదడప అశోక్ పనిచేస్తూ ఓకే, ఇంకేదో రావాలనిపించింది స్కిట్ లో, అది కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్ ఓకే, బట్ ఇంకొంచెం నెక్స్ట్ ఇంకా బెటర్ ట్రై చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు, and thank you so much Rocket Raghava and team. Thank you guys. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంట పిల్ల రట్టాటటా. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు గుళ్ళు కట్టుకుంట పిల్ల రట్టాటటా.